మీకు మహిమార్థంగా జరిగించుకోమని ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని విలువైన సంగతులను నేర్చుకున్నట్టుకు మనం ప్రయత్నించేద్దాం. దయచేసి అందరూ కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలని, మరి వాక్యం వైపు యొక్క మనసును కేంద్రీకరించాలని కోరుకుంటున్నాను. ప్రియులరా, మంచి సంగతులను ఈ ఆదివారపు ఆరాధన తరగతిలో మనం నేర్చుకుందాం. సాధారణంగా బైబిల్ కలిగిన వారు లేదా క్రైస్తవులుగా ఉన్నవారితో పోల్చుకుంటే బయట వారి జీవితాలు కానీ, లోకపరంగా బ్రతికే వారి మనస్సులు కానీ, వారి యొక్క ఆలోచన విధానం కానీ, వారు చేస్తున్న పనులు కానీ, ఇవన్నీ చాలా వారికి అనుకూలంగా ఉంటాయి, బాగుంటాయి. ప్రతి విషయంలో కూడా వారు ఆచితూచి ఎన్నో లెక్కలు వేసుకుని ఎంతో ఆలోచన కలిగి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా బైబిల్ కలిగిన మనకేంటంటే, మన అందరికీ చెప్తుంటారు ఏమని, ఇక్కడికి వచ్చి మీ అందరికీ నేను ఏం చెప్తున్నాను, బైబిల్ నుంచి ఏం చెప్తాను, మీరు ఏం చేసినా, మీరు ఏం పని చేసినా, ఏ కార్యక్రమాలు జరిగించినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి కోసం బ్రతకాలని, దేవుడి కోసం నిలబడాలని, దేవుడి కోసం ఆలోచన కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉంటుంటాం. అయితే చెప్పడానికి వినడానికి బాగానే ఉన్నా రియాలిటీలోకి వచ్చేసరికి, నిజ జీవితంలోకి వచ్చేసరికి అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అటువంటి కష్టాలు మనకు ఎదురైనప్పుడు, అటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మన మనసు ఎలా మారిపోతుందో తెలుసా? అప్పటి వరకు దేవుని మీద ఆనుకుని, దేవుని కోసం బ్రతికి, దేవుని వాక్యం నేర్చుకుని, ఎన్నో రెఫరెన్స్లు మనం కోట్ చేసుకుని, ఎంతోమందికి బోధించిన మనం, చెప్పిన మనం, దాని ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్న మనం ఒకానొక పరిస్థితి వచ్చేసరికి ఆ సమస్యకు తట్టుకోలేక, ఆ సమస్యకు ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అండి సతమతం అయిపోతూ ఉంటాం, దేవుడి నుంచి తొలగిపోతూ ఉంటాం, విశ్వాసం నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రియులరా, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు బైబిల్లో మనకి ఏది చెప్పినా, ఏ విషయం చెప్పినా, ఏది మాట్లాడినా, ఏమండి బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే మీకు అర్థం కావాలంటే బాగా చెప్తున్నాను. మీకు ఇప్పుడు వస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక కష్టం కావచ్చు, ఒక రోగం కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, సందర్భాలు, పరిస్థితులు, తారుమారైపోయే పరిస్థితులు కావచ్చు, ఇవి ఎన్ని జరిగినా సరే ఇవన్నీ ఒకనాడు బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులకు, కొంతమంది భక్తులకు, కొంతమంది వారి జీవితాలకు ఏమిటి ఆల్రెడీ జరిగాయండి. మీకు ఏదైనా భయంకరమైన రోగం వచ్చిందా? మీకంటే భయంకరమైన రోగం ఒకనాడు హిజ్కియాకు వచ్చింది. ఒకనాడు ఈ రోజు మీరు ఏమైనా అవమానపడుతున్నారా? మీకంటే ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవమానపడ్డారు. మిమ్మల్ని ఎవరైనా దూషించి కొడుతున్నారా? మీకంటే ఎక్కువగా అపోస్తలుడైన పౌలుని దూషించారు, కొట్టారు. మరి కొంతమందిని చంపేశారు. చూసారా? ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులకు, లేదంటే విశ్వాసులకు, దేవుని కోసం బ్రతకని వారికి కొన్ని సందర్భాలు జరిగాయి. వాటి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ సందర్భాలను ఎత్తి చూపుతూ మీకు ఆదరణ కలిగించాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు, మిమ్మల్ని విశ్వాసంలో నిలబెట్టాలని దేవుడు కోరిక. అంతే కదండి. ఇప్పుడు మంచి కష్టాలు వచ్చాయండి, అప్పుడప్పుడు మనం లోకపరంగా మాట్లాడుతూ ఉంటాం. ఏమండి వీడికి వచ్చిన కష్టం, ఇతనికి వచ్చిన కష్టం, లేదా ఈ కుటుంబానికి వచ్చిన పరిస్థితి పగవాడు కూడా రాకూడదు అంటారండి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ కష్టాన్ని తట్టుకోలేక, ఇలాంటి కష్టం ప్రపంచంలో, ఈ జీవితంలో ఏ మనిషికి రాకూడదు, వస్తే పరిస్థితులు తారుమారైపోతాయి, కాబట్టి నా పగవాడైనా పర్వాలేదు కానీ వాడికి మాత్రం ఇలాంటి కష్టం రాకూడదు అంటారండి. ఏమండి అలాగ మనం లోకపరంగా చూస్తే పగవాడు కూడా కష్టం రావాలని మనం ఫీల్ అయిపోతున్నాం. కానీ ఇదే కష్టాన్ని, ఇదే ఇబ్బందిని ఒకనాడు యోగుకు వచ్చిన కష్టాలతో, ఇబ్బందులు, శ్రమతో పోల్చి చూసాం అనుకోండి, మన కష్టం పెద్ద కష్టం ఏంటండి? మనకంటే 100 రెట్లు కష్టపడ్డాడండి యోగు. అతనే అంతలాగా తట్టుకుంటే మనం ఎంత తట్టుకోవాలండి అని అనిపిస్తుందండి మనకి. అందుకే మనలో ఏం జరిగినా మన ముందు జరిగిన కొంతమంది భక్తులు ఉన్నారు, వారి జీవితాలు ఉన్నాయి,
వారితో మనం సరిపోల్చుకుంటే మన జీవితం అర్థవంతంగా ఈ సమాజంలో కొనసాగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఏం చెప్తున్నానంటే దేవుడు, మీ సమస్యల్లో, మీ ఇబ్బందుల్లో, మీ కష్టాల్లో మీకు ఏముండాలో తెలుసా? మీకు ముందు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ ఒకటైతే మరొకటి ఏంటనుకుంటున్నారు? ముఖ్యమైనది, మరి ముఖ్యమైనది, మరి ప్రాముఖ్యమైనది ఏంటనుకుంటున్నారు? దేవుని ఆదరణ మీకు ఉండాలి. ఆ ఆదరణ మీకు ఎలా వస్తుందంటే కేవలం వాక్యం వలన వస్తుందండి. దేవుని మాటలు వినడం వల్ల, దేవుని వాక్యాన్ని మీరు వినడం వల్ల, ఆ మాటల్లో భావాలను మీరు గ్రహించుకున్నప్పుడు మీ యొక్క జీవితాలకు ఆదరణ కలుగుతుంది. దానిని గురించి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఒక మాట చెప్తున్నాడు, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. యాలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణను మనకు నిరీక్షణకు కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటాడు. చూడండి, మీకు ఆదరణ ఎలా కలుగుతుందంట? ఓర్పు వలన, మీరు సహించడం వలన మీకు ఆదరణ కలుగుతుందంట. మరొక విధంగా ఎలా ఆదరణ కలుగుతుంది? వాక్యము వలన, బోధ వలన మీకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుందండి. దేవుని వాక్యం ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. దావీదు గారు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నీ వాక్యమే నాకు ఆదరణ, నీ వాక్యం లేకపోతే నేను బ్రతకలేదు, నీ వాక్యం లేకపోతే నేను ఎలా జీవించాలో, ఎలా అడుగులు వేయాలో నాకు తెలియదని దావీదు గారు చెప్పాడండి. భక్తుడైన దావీదు గారు దేవుడికి ఇష్టానుసారమైన కుమారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు పౌలు కూడా. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో, నిరీక్షణ వలన, దేవుని వాక్యం వలన, ఓర్పు వలన మీకు ఆదరణ కలగాలన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆదరణ కలిగించుకోవాలంటే మన సమస్యలు, కష్టాలు రావని కదా, వస్తాయి అందరికీ, ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ లోకస్తులకి మనకు సంబంధం ఏంటంటే, లోకస్తులు లోక సంబంధమైన అధికారం మీద, ధనం మీద, డబ్బు మీద, మనుషుల మీద ఆధారపడతారు. మనమైతే దేవుడి మీద ఆధారపడాలి. మరి దేవుడి మీద ఆధారపడడం అంటే చిన్న విషయమా? చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. ఎందుకంటే వినడానికి సింపుల్గా ఉన్న పరిస్థితులు మనకి ఎదురుగా రియాలిటీలోకి వచ్చేసరికి మనం నిలబడతామో లేదన్నది అక్కడ తెలిసిపోతుంది. అప్పుడు మనం ముందు ఎవరిని గమనించుకోవాలి? ఇదిగో, మనకంటే ముందు ఇలాంటి పరిస్థితులు వచ్చి కొంతమంది భక్తులు ఉన్నారు కదా, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ఒక భయంకరమైన జీవితం కలిగిన ఒక స్త్రీ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతో మందిని మనం ఇప్పటి వరకు పరీక్షించాం, ఎన్నెన్నో పాఠాలు విన్నాం, అన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ స్త్రీ కోసం, ఇప్పుడు చెప్పబోతున్న స్త్రీ కోసం ఇప్పటి వరకు మనం సరిగా మాట్లాడుకోలేదు, నాకు తెలిసి మాట్లాడుకోలేదు. కాబట్టి ఆమె గురించి మనం మంచిగా మాట్లాడుకుందాం. రాజుల మొదటి గ్రంథం, మంచిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియు తిబ్జీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను అని మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ చూసారా? ఏదే ఎవరి దగ్గరికి వచ్చారండి? ఆహాబు దగ్గరికి వచ్చారండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం మీకు బాగా అర్థం కావాలి. ఇశ్రాయేలు రాజైన ఆహాబు కోసం ఇక్కడ చెబుతున్నాడు ఏలియా వచ్చి, ఆనాటి ప్రవక్త. మీకు అర్థం ఉందా? ఇశ్రాయేలు రాజు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇశ్రాయేలు కూడా అప్పటి కాలానికి రెండుగా విడిపోయారండి. మీకు అర్థం ఉందా? మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు దావీదు. మూడవ రాజు సొలొమోను. ఏ గంగాధర గారు కూడా మాట్లాడండి, మీరు ఎవరికి మాటలు రావా? మీరు ఎవరికీ తెలియదా? మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఈ జ్ఞాని అయిన సొలొమోను రాజ్యం తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను కుమారుడు యెరోబోము వచ్చాడు. ఈ యెరోబోము కాలంలో రాజ్యం ఎలాగ విడిపోయిందంటే రెండు భాగాలుగా విడిపోయింది. బెన్యామీను గోత్రము, యోధా గోత్రం కలిపి ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి. మిగిలిన 10 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 గోత్రాలు కూడా మరొక రాజ్యంగా ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఈ 10 గోత్రాల మీద రాజుగా ఉన్నవాడు ఎవరు అనుకుంటున్నారు? ఆహాబు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజుగా ఉన్నవాడు ఆహాబు. ఈ ఆహాబు దగ్గర ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఏలే వస్తున్నాడు. ఏలే వచ్చి ఏం చెప్తున్నాడు? శుభవార్త ఏదో చెప్తున్నాడా? శుభవార్త చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సందర్భం, ఆ పరిస్థితి ఏంటంటే భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చి, రాజు దగ్గరకు వచ్చి, ఇదిగో రాబోయే కాలంలో, రాబోయే సంవత్సరాలలో మంచైనను వర్షమైనను కురవదని చెప్పాడు. అంటే రాజు దగ్గరికి వెళ్ళి అతను ముఖాముఖిగా మాట్లాడాలంటే చాలా భయంకరం అటువంటి పరిస్థితులు. ఎందుకంటే అప్పటికే వారిద్దరూ కలిసి, అంటే ఆహాబు భార్య ఎవరో బాగా గుర్తుండాలి మీ అందరికీ. ఎరుమోహలు చెప్తే నేను ఏం చేయాలి, పాఠంగా 2 గంటలు చెప్పేస్తాను ఇవాళ మీరు చెప్పే వరకు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు గుణవంతురాలు కాదు, దుర్మార్గురాలు. ఈ యెజబెలు ఆహాబు కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? ఆనాటి కాలంలో ఉన్న ప్రవక్తలను చంపేస్తున్నారు. ఎవరైతే దేవుడి మాటలు చెప్తున్నారో వాళ్ళని చంపేస్తున్నారు. వారంతా రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసేసి ఇశ్రాయేలు అందరినీ కూడా దేవుని వైపు తిరగకుండా మరొక విధంగా బయలుదేవతల వైపు మళ్లించే విధంగా వారందరినీ మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అందరికి భయం, వణుకు. ఎందుకంటే అప్పటికి కొంతమందిని చంపేశాడు కదా. ఇలా చంపేసిన సమయంలో ఇప్పుడు ఎవరు వెళ్తారు అన్న దగ్గరికి? ఏలే వెళ్ళాడండి. ఏలే వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలను రాజు దగ్గర ముఖాముఖిగా భయం లేక, ఇదిగో ఆహాబు గారు ఏం చేస్తున్నారు తెలుసా? రాబోయే సంవత్సరాల్లో ఈ దేశంలో, ఈ ప్రదేశంలో ఏంటి మంచైనను వర్షమైనను కురవదని చెప్పి. ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు, సంవత్సరాలలో అన్నాడు తప్ప ఎన్ని సంవత్సరాలు అన్నది అతనికి చెప్పలేదు. వెంటనే వచ్చేసాడు. ఎందుకు వెంటనే వచ్చేసాడు? అక్కడ ఉంటే అతను కూడా చంపేస్తారు. ఎవరిని? ఏలియాని కూడా ఏం చేస్తారు? కుట్రపడిన అప్పటికి కొంతమంది చంపేశారు కదా. ఎందుకంటే ఈ ఆహాబు గారు ఎక్కడ అమ్మాయి దొరకనట్టు, ఎక్కడ ఏ స్త్రీ దొరకనట్టు, ఏమండి ఇశ్రాయేలు సంబంధమైన ఈ గోత్రాల్లో కాకుండా ఎక్కడో సీదోను పట్టణంలో ఉన్న ఆ అన్యురాలైన ఈ యొక్క యెజబెల్ని తీసుకున్నాడండి. మీకు అర్థమవుతుందా? మనం వివాహం చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అమ్మాయి తెల్లగా ఉంది, చక్కగా ఉంది, సైలెంట్గా ఉంటుంది, చక్కగా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, ప్లెయిన్ డ్రెస్సులు వేసుకుంటుంది, సరిగా ఎవరితో పెద్దగా మాట్లాడదు, ఇంట్లోంచి బయటికి రాదు. ఇటువంటి లక్షణాలు చూసి మీరు వివాహం చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? నీ జీవితం ఏమవుతుంది? తర్వాత తలకిందలు అయిపోద్ది, ఉగ్గుబాలు అయిపోద్ది. ఆహాబు అలాగే మారిపోయి, ఆహాబు ఇక్కడ రాజు పేరుకు రాజు ఎవరో ఆహాబు. అదేవిధంగా ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజు, చెప్పుకోవడం పెద్ద రాజు. సుఖమేముంది చెప్పండి? ఏమండి అతను పొలంలో పోతే ఏం చేశాడు? ఇంటికి పోయి మంచం మీద కూర్చుని ఓ మూలం కూర్చి ఎడుతారండి. అప్పుడు అమ్మగారు వచ్చారు, ఎంటరింగ్ చేశారు. ఎవరు? మేడం గారు, యెజబెల్ గారు ఏం చేశారు? అసలు నువ్వు పేరుకైతే రాజు కానీ మొత్తం నడిపించేదంటే ఎవరు? నేను. ప్రియమైన దేవుడు కూడా చూసారా? దేవుడి జ్ఞానం లేకపోతే భర్త మాటకి విలువెవరు? మీకు అర్థమవుతుందా? దేవుడి జ్ఞానం లేకపోతే భర్త మాటకి విలువెవరు? భర్త మాట పట్టించుకోరు. భర్త చెప్పిన విధంగా ప్రవర్తించడు. ఎందుకంటే నీ భర్త దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నప్పుడు అతనికి లోబడి ఉండాలన్నది దేవుని వాక్యం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? ధర్మశాస్త్రం ఏమవుతుంది? భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. భార్య భర్త మాటకు లోబడి ఉండాలి. యజమానికి నువ్వు లోబడి ఉండాలి కదా. యజమాని యొక్క లక్షణాన్ని, ఆ యొక్క ఏదంటే అధికారాన్ని నువ్వు తీసుకోకూడదు. ఇక్కడ అలా తీసుకున్నది కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని సంబంధంలో ఉన్నారో వారందరినీ చెప్పించింది ఈవిడేనండి. ఆహాబు నో అని చెప్పడానికి వీళ్ళకుండా పోయింది అక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మన యొక్క జీవితంలో లైఫ్లో తీసుకునే స్టెప్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. వివాహం కావాల్సిన మరి యొక్క సహోదరులు చాలా మంది ఉన్నారు కనుక మీరందరూ ఈ యొక్క విషయంలో ఆలోచన కలిగి ఉంటారు. రైట్, మన యొక్క పాఠాన్ని మరలా వెళ్ళిపోతాం. ఏం చెప్తున్నాడండి? ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఎన్నో వచనం? 2వ వచనం చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దావీదుము అన్నాడు. ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసును అన్నాడు. ప్రియమైన దేవుడులారా, దేవుడు నువ్వు ఆహాబు దగ్గర నుంచి, వారి యొక్క దగ్గర నుంచి నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలంటే
ఈ కరువు కాలంలో నీ యొక్క ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే నిన్ను ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. అది ఎక్కడ దేని ఎదురుగా ఉందంట? యోర్దాను ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గరికి వెళ్తుంది. ఏమండి, మనకి ఇక్కడ వరకు బాగా అందంగా బాగా అర్థమవుతుంది. కానీ అక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు, నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాగి ఉండమని మాట్లాడుతున్నావు. చూడండి, 3వ వచనంలో ఏమంటాడు? నువ్వు తిరుగున పోయి యోర్దాను దగ్గర ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు. ఏమంటే వాగు దగ్గర ఎలా దాక్కుంటాడండి? మీకేనా అర్థమైందా? వాగు దగ్గర ఎలా దాక్కుంటాడు? అక్కడ ఏమైనా నివాసాలు ఉన్నాయా? అక్కడ ఏమైనా గుహలు ఉన్నాయా? అక్కడ ఏదైనా ఏర్పాటు వసతి ఏమైనా ఏర్పాటు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఏదో తాగడానికి నీళ్ళైతే దొరుకుతాయి, ఎందుకంటే వాగు కాబట్టి. నీళ్ళైతే తాగితే కానీ మరి దాక్కోవడానికి ప్రదేశం ఇది లేదు. కానీ దేవుడు చెప్పిన మాటను విని ఎదురు ప్రశ్న వేయకుండా దేవుడు మాటకు లోబడ్డాడండి ఏలియా. వెంటనే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందండి? ప్రేమ దేవుని ఏం జరుగుతుంది? కాకుల చేత అంటున్నాడు. చూడండి, ఏమంటే కాకుల చేత ఆహారం పంపిన మొట్టమొదటి సిచ్యువేషన్ ఏంటంటే ఇదే ఉందండి. కాబట్టి దేవుడి మీద ఆధారపడి అంటే మనం బ్రతకడానికి అవకాశం ఉందండి. ఏమండి, దేవుడు మనం పోషిస్తాడంటే ఏ నమ్మకం ఉందో చెప్తున్నామంటే, ఒకనాడు ఏలియాను పోషించాడు, ఒకనాడు అబ్రహామును పోషించాడు, ఒకనాడు సొలొమోనును పోషించాడు, ఒకనాడు మిగిలిన ఎలీషాను పోషించాడు. రకరకాల ఎంతమంది ఉన్నాయో వీళ్ళందరం చెప్పుకోవడానికి మన 66 పుస్తకాలు ఉన్నాయి మన చేతుల్లో. మరి ఆ రోజు ఏలియా గారు నమ్మడానికి ఏమైనా అవకాశం ఉందా? ముందు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏ దాఖలాలు లేవు. కానీ ఎలా నమ్మాడు? నమ్మేశాడంతే. అలా నమ్మాలి మరి దేవుని మాట అంటే. అబ్రహాం గారు ఏం చేస్తున్నారంట? అబ్రహాం గారు విశ్వాసులు తండ్రి ఎలాగయ్యాడు? దేవుడు రమ్మన్నాడండి. ఉదయాన్నే లేచి నువ్వు నేను చూపించి దేశానికి వెళ్ళిపోమన్నాడు. నేను చూపించి దేశానికి వెళ్ళిపోమంటే మొత్తం ఆయన ఇంట్లో వాళ్ళంతా శుభ్రంగా మొత్తం సామాను అంతా సర్దేశారంట, ఆస్తులన్నీ అమ్మేశారంట, మొత్తం ఈ ఇల్లంతా వేరే వాళ్ళకి అప్పగించేశారంట. అప్పగించేసి బయలుదేరిపోతారంట సీరియస్గా. ఇలా సీరియస్గా బయలుదేరిపోతున్నప్పుడు మరి పక్కింటి వాళ్ళు ఉంటారు కదండి, చుట్టుపక్కల ఉంటారు కదండి. ఏమంటే ఏంటి అబ్రహాం గారు ఏ ఊరు పోతున్నారు మీరు? ఇది ఎంత పొద్దున్న బయలుదేరిపోయారంటే అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తారు చెప్పండి? నేను ఏ ఊరు వెళ్తున్నానో నాకేది వెళ్తా అన్నాడు. ఆ మాట విన్న తర్వాత అవతల ఏముంటది? దేవుడు బాబు ఏం పిచ్చేడేసింది వీడికి ఏమన్నా మతిపోయిందా పిచ్చి పడేసిందా? ఏమంటే అబ్రహాం భార్య గారు సారా గారు మీరేంటి మాకేం తెల్ల అంత మా ఆయన ఇష్టపడి. మీకు అర్థమవుతుందా? అంత మా ఆయన ఇష్టం నాకు తెలుసు. ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారేంటి? చూసారా, వారు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరిపోరట. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరిపోరట. నిన్ను వెళ్ళమంటే వెళ్తావేంటి? నిన్ను బయలుదేరేది ఎక్కడికి పలానా చోటకి వెళ్ళరంటే నువ్వు వెళ్తావా? వెళ్ళవు. నువ్వు వెళ్ళమన్నా చోటుకే వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే నువ్వు వెళ్తావా? అసలే వెళ్ళవు. అలాంటి పరిస్థితులు మనం వెళ్ళం. అందుకే వాళ్ళు విశ్వాసులు అయ్యారు, మనం ఎలాగైనా అవిశ్వాసులుగా మిగిలిపోతున్నాం. ఇంకా ప్రీమియం దేవునిలో ఆలోచించండి. అలాంటి విశ్వాసం కలిగిన వాడు ఏలియా. ఈ ఏలియాకి కాకుల చేత ఆహారం వస్తుంది. నేను కాకి ఎలా అంటదండి? మన చిన్నతనం నుంచి చూస్తున్నాం కదా. ఏదైనా సడన్గా మనం హాయిగా అందంగా తిందామని అనుకుంటామండి, ఏమవుతుంది? అలాగే మనం ఇలాగ నోట్లో పెట్టుకుని లోపల అది పది ఎట్టుకుని పోతుంది. మీకు అర్థమవుతుందా? మన చిన్నతనాన్ని చూస్తున్నాం కదా. అది ఏ ప్రదేశంలో మీరు ఏమి మేడ మీద ఎండబెట్టినా ఏం పెట్టినా మొత్తం మీద ఏదోలాగా పట్టుకుని వెళ్ళిపోతుంది. అలాంటి తినేసేది, అందులోనూ అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో దేశంలో కరువు. మీకు అర్థమవుతుందా? మనుషులే తినడానికి ఆహారం లేదంటే కాకి ఆహారం దొరికితే వదులుతుంది? అది వదులుతుందా? వదలదు. కానీ ఆ కాకి ఏం చేసింది? దేవుడు చెప్పిన మాటకే, ఏమండి, ఆ మాట ప్రకారం ఏం చేసింది? ఏలియాకి రోజు కొంత రొట్టె తెస్తుందంట, చిన్న మాంసం ముక్క తెస్తుందంట. మీకు అర్థమవుతుందా? రోజు నాన్ వెజ్ ఏలియా గారికి ఎటువంటి లోటు లేకుండా దేవుడు అంత గొప్పగా పెంచాడు. ఉదయం తెస్తుంది, సాయంత్రం తెస్తుంది, తెచ్చిన తర్వాత అలా పెంచుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా జరుగుతున్న కొంతకాలం లేకుండా వాగి ఎండిపోయిన తర్వాత దేవుడు షెల్టర్ మార్చేస్తున్నాడు. షెల్టర్ మార్చేసినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 8వ వచనం, అతని యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవుచ్చును, సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని మాట్లాడుతున్నాను. చూడండి, ఏమండి, దేవుడు ఏమని మాట్లాడారు తెలుసా? 8వ వచనం, యుద్ధం ప్రత్యక్షమై నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఒక ఊరికి పొమ్మంటున్నాడండి.
మీకు బాగా అర్థం కావాలి. యెజబెలు ఆ ఆ యొక్క స్త్రీ యొక్క సొంత ఊరేది? మీకు అర్థమవుతుందా? ఆహాబు చేసుకున్నాడు కదా, తన ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు యొక్క సొంత ఊరు ఏదో తెలుసా? సీదోను పట్టణం అండి. సీదోను పట్టణం, ఇదే పట్టణం. ఈ సీదోను పట్టణం నుంచే ఎవరు వచ్చారు? యెజబెలు వచ్చింది. యెజబెలు ఏమంటది? మొత్తం అందరం చంపేసేదే, దుర్మార్గురాలు. మరి అలాంటి పట్టణానికి ఇప్పుడు ఎవరిని వెళ్ళమంటాడు దేవుడు? ఏలియాని వెళ్ళమంటున్నాడు. చూడండి, ఏంటండి దొరకకి ఇదే పట్టణం దొరికిందా? ఏంటి వెళ్ళక ఇలాంటి పట్టణానికి వెళ్ళమంటావా? అందులోని ఎవరు సొంత ఊరు? మా దేశ రాజు ఎవరైతే ఉన్నారో రాజుగారు అత్తగారు ఊరు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవడం చెప్తున్నాను. రాజుగారు ఆహాబు గారు అత్తగారు ఊరు ఏ ఊరు? సీదోను. సీదోను అనే పట్టణం. ఈ సీదోను పట్టణానికి ఇప్పుడు ఎవరు పంపినాడు దేవుడు? ఏలియానమ్మా. అక్కడ సారేపతు అను ఒక విధవరాలు ఉందని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏంటి, ఒక అన్యుల దేశంలో ఉన్న అన్యురాలైన అసలు దేవుడి జ్ఞానం లేని, అంటే యెహోవా తెలుసా వాళ్ళకి? అన్యులకి యెహోవా తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే ఇశ్రాయేల్ గోత్రాల్లో ఉన్న ఆ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడి కోసం వాడికి తెలుసు కాబట్టి ఏలేకి ఆశ్రయం ఇస్తారు. కానీ దేవుడంటే తెలియని, దేవుడంటే ఎరుగని ఒక సీదోను పట్టణంలో ఉన్న ఒక అన్యురాలైన సారేపతు అనే ఒక విధవరాలి ఇంటికి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? నాకు బాగా అర్థం కావాలి. మీకు అర్థం ఉందా? దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో తెలియదండి. ఇశ్రాయేలులో ఎవ్వరూ లేరట ఎలాంటి వారు. ఇశ్రాయేలు అందరినీ విడిచిపెట్టి సారేపతులో ఉన్న విధవరాలింటికి దేవుడు ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడంటే ఈవిడకున్న లక్షణాలు కానీ, ఈవిడకున్న గుణాలు కానీ మిగిలిన వ్యక్తుల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఎవ్వరికి, ఏ విధవరాలకి లేదన్నమాట. అంతలాగా ఆకర్షించింది ఆవిడ. ఆవిడకున్న లక్షణం ఏంటో తెలుసా? ఎవరికైనా పెట్టే గుణం ఉంటుందండి ఆవిడకి. ఎవరికైనా ఏమండి ఇచ్చే గుణం ఉంటుందండి. ఎవరినైనా చూసే గుణం ఉంటుందండి. అతిథికి ఆతిథ్యం ఇచ్చే ఆ యొక్క ఆలోచన విధానం కానీ, ఆ యొక్క లక్షణం కానీ ఆ విధవరాలకు ఉందండి. అందుకే ఆమె ఆకర్షించిన దానాన్ని బట్టి ఆ విధవరాల ఇంటికి వెళ్ళమని దేవుడే సిఫార్సు చేశాడు. ఎంత గొప్పగా బ్రతుకుంటుందండి ఆ సారేపతి విధవరాలు. ఎంత మంచిదే ఉంటుందండి. ఎంత మంచిది కాకపోతే అక్కడికి పంపించాడు ఉంటాడు. చెప్పండి. దీనిని గూర్చి యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధన కాలంలో ఒక మంచి మాట చెప్పాడు. మరలా ఇక్కడికి వద్దాం. మరలా లోక సువార్త చూద్దాం. లోక సువార్త 4వ అధ్యాయం. లోక సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. లోక సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అని మాట్లాడుతున్నారు. ఏమని? ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉన్నారంటే అప్పటికే. కానీ వీరందరినీ దేవుడు విడిచిపెట్టి సారేపతిలో ఉన్న విధవరాలింటికి ఎందుకు పంపించాడు? ఆలోచించాలి. ఎందుకంటే ఆవిడ భక్తురాలు కాదు, ఇశ్రాయేల్ కాదు, యూదురాలు కాదు. దేవుని గురించిన ఆలోచన కనీసం జ్ఞానం కూడా తెలియదు ఆవిడికి. కానీ ఆవిడ దేవుడి దగ్గర దేవుడు ఆవిడని ఎలా గుర్తించాడు? ఆమె దగ్గరికి ఏలియాని ఎలా పంపించమన్నాడు? ఎందుకు పంపించమనంటే ఆమె లక్షణాలు, ఆమె యొక్క మనస్తత్వం, ఆమె యొక్క జీవితం దేవుడు చూశాడండి. దేవుణ్ణే ఆకర్షింపజేసిందంటే సారేపతి విధవరాలు. అన్యురాలు, దేవుడి జ్ఞానం లేనిది. ఒక అన్యురాలే ఎలా ఉంటే దేవుడి జ్ఞానం లేని స్త్రీ ఎలా ఉంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం అన్ని జ్ఞానాలు తెలిసిన వాళ్ళు, దేవుడి వాక్యం నుండి ఎరిగిన వారము, దేవుడి వాక్యం తెలిసిన వారు మనం ఎలా ప్రవర్తించాలి? ఇతరుల ఏడాలి మన ఎలాగా మంచి జీవితం కలిగి ఉండాలి. మన ఎవడో దేవుని ఏడాలి ఏమంటే ఆనుకుని ఉండాలి, ఆనుకుని బ్రతకాలి. చెప్పండి. దేవుడు మన అందరం అనుకుంటాం, మన అందరం ఇక్కడికి వచ్చాం కదా, మనల్ని మాత్రమే దేవుడు కాపాడతారు, మిగిలిన వాళ్ళందరూ దేవుడు శిక్షించేస్తాడు అనుకుంటాం. కాదు, తప్పుగా అనుకుంటున్నాం. ప్రియమైన దేవుడు పిల్లరా, ఏంటంటే దేవుడు మనం ఎవరో అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో, ఈ యొక్క పత్రికలు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? సున్నతి లేని వారు సున్నతి తీసుకోకపోయినా, సున్నతి అసలు ఎవరు తీసుకోవాలి? ఇశ్రాయేలు తీసుకోవాలి కదా. ఈ సున్నతి పొందుకోవాల్సిన ఇశ్రాయేలు యూదులు. కానీ కొంతమంది అన్యులు కూడా ఏం చేస్తున్నారు? సున్నతి పొందుకోకుండానే ఎవరి కోసం బ్రతుకుతున్నారు? దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నారు.
వారు సున్నతి తీసుకోకపోయినా, శారీరక సంబంధమైన సున్నతి వారు తీసుకోకపోయినా, శరీర సంబంధమైన సున్నతి వారికి కలిగి లేకపోయినా, ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారిగా వారున్నారు. వీరైతే ఎలాగ ఉన్నారు? ఆత్మ సంబంధమైన సున్నతి వీరికి లేదు, కానీ శరీర సంబంధమైన సున్నతి వీరు కలిగి ఉన్నారు. సో ఇప్పుడు రెండాటిలో దేని వల్ల ఉపయోగం? ఆత్మ సంబంధమైన సున్నతి మనకు ఉపయోగం. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది ఆత్మపరంగా, మన దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి కదా. పరలోకంలో ఆత్మలకే కదా అవకాశం ఉంది. అక్కడికి మనం అలా కదా, అలా బ్రతికి అలా ముగించాలి మన జీవితాన్ని. మరి శరీర సంబంధమైన సున్నతి ఎందుకండి? మళ్ళీ ఇది కూడా ప్రశ్నే కదండి. శరీర సంబంధమైన సున్నతి అవసరం లేదంటే ఏమంటే ముందు అప్పటి కాలంలో దేవుడు ఎందుకు పెట్టాడు? వారికి నేర్పించడానికి, ఇచ్చే మనసును నేర్పించడానికి, ఆ దశంభాగాన్ని ఇచ్చే నా మనసును నేర్పించడానికి, దేవునికి ఒప్పుకోలు చేసుకుని దేవునికి ప్రతిష్ఠింపబడడానికి ఆ యొక్క లక్షణాన్ని ముందుగా పెట్టాడు. లేదంటే మేము వాళ్ళు చేయించుకున్నారు కదా, మేము చేయించుకుంటామంటే మీరు చేయించుకున్నారా? మీరు అందరూ పురుషులు కూడా మీరు ఎవరైనా చేయించుకున్నారా? చేయించుకోలేదు కదా. ఎందుకు చేయించుకోలేదు? ఆ సున్నతి, బాహ్య సంబంధమైన సున్నతి మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకు ఉండవలసిన సున్నతి ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన సున్నతి. ఆత్మ సంబంధమైన సున్నతి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పలే? మారు మనసు. ఆత్మ సంబంధమైన సున్నతి అంటే మారు మనసు. ఎందుకంటే ఆ సున్నతి ఆ రోజు గుర్తుగా ఏమో తెలుసా? మేము సున్నతి చేసుకున్న వాళ్ళు, మాకు యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మేము వ్యభిచారం చేయకూడదు, మేము దొంగతనం చేయకూడదు, మేము పొరుగువారి భార్యను ఆశింపకూడదు, మేము పొరుగువారిని దేనిని ఆశింపకూడదు. అది మాకున్న ఆజ్ఞ. ఇప్పుడు క్రైస్తవుడు గారు ఆత్మ సంబంధం సున్నతి కలిగిన వాడు, నీకున్న ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంకా నీ తండ్రిని ఎలాగ ఆరాధించాలి? నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ పరిపూర్ణంతో నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రేమైన దేవుడు, ఇది లక్షణం. ఇప్పుడు సేమ్ లక్షణాలు ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారండి? ఇశ్రాయేల్లో అంతమంది విధవరాలు ఉన్నారు, కానీ వారిలో ఏంటండి? దేవుని ఆకర్షించే ఆ లక్షణాలు లేవు. కానీ ఈవిడ ఇశ్రాయేలురాలు కాదు, అన్యురాలు, కానీ ఈవిడకున్న లక్షణాలు ఏంటి? దేవుణ్ణి ఆకర్షించే ఆ లక్షణాలు, గుణగణాలు, దేవుని యొక్క గుణగాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగుణాలు ఈ స్త్రీలో కనపడుతున్నాయి. ఎంత మంచిదండి. కాబట్టి సాధారణంగా విధవరాల పరిస్థితి సమాజంలో ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఒక భార్య భర్త కలిగి ఉన్నారు అనుకోండి, ఒక భార్య భర్త కలిగి ఉందనుకోండి, ఆవిడకి ఏ బాధ ఉంటుందండి, ఏ ఇబ్బంది ఉండదు. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. సమాజంలో అందరూ ప్రతి ఫంక్షన్కి, ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి శుభకార్యాలకి అన్నిటికి పిలుస్తారు. కాబట్టి ఆమె తిండి కోసం ఆవిడ ఆలోచించవలసిన అవసరం లేదు. ఆమె పిల్లలు ఉంటే ఒకవేళ పిల్లల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఆమె భర్త చూసుకుంటాడు కదా. భర్త తెస్తాడు, భర్త తెచ్చిన దాంట్లో మేము తింటాము. నా భర్త ఉండగా నా పిల్లలకి యొక్క భవిష్యత్తుకు డోకా లేదని ఒక స్త్రీ ధైర్యంగా ఉంటుంది, చాలా చాలా గొప్పగా ఉంటుంది. కానీ సేమ్ పొజిషన్ ఇప్పుడు విధవరాల విషయంలో చూస్తే విధవరాలకు ఎలా ఉంటుందండి? భర్త ఏదో కారణం ద్వారా చనిపోయాడు అనుకుందాం. భర్త చనిపోవడం నా యొక్క పరిస్థితి ఏంటి? సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురొస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎవరో ఎక్కడికో ఊరు ప్రయాణం వెళ్తానండి, ఎదురుగా వస్తుంది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారు? ఆవిడ పక్కకు తప్పుకోవాలి. పక్కకు తప్పుకోకపోతే వారికి ఏం జరిగినా, వారు తుమ్మునా దగ్గినా నీరసం వచ్చినా, పలానా స్త్రీ పలానా ఆవిడ నాకు ఎదురుగా వచ్చింది, అందుకే నాకు ఇలా జరిగింది. చూసారా? ఒక సాగు, కొంటె సాగు ఎవరిని చూపిస్తారు? ఆ స్త్రీని చూపి విధవరాన్ని చూపిస్తారండి. నేను అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా డ్యూటీ కానీ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురొచ్చినప్పుడు ఏమండి పక్క తప్పుపోతారండి. అక్క పర్వాలేదు, తప్పుకోకూడదు, నాకు అలాంటి అలవాట్లు లేవన్నా, నేనేం పట్టించుకోనని చెప్పి ఆయన పర్వాలేదు తప్పుకుంటూ ఉంటారు. ఇటు పక్కకు తప్పుకుపోతున్నారు. అంటే సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కొన్ని ముందు నుంచి జరిగించడం వల్ల ఇది ఎప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతుంది. క్రైస్తవులు ఉన్న మనం ఇలాంటి లక్షణాలను కానీ ఇలాంటివి మనం అసలు పాటించకూడదు. దేవుడు ఇలా చెప్పలేదండి, కనీసం ఇలా చేయకూడదు అన్నాడు. వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే వారికి సమాజంలో కంటే అసలు గౌరవం ఉండదండి. ఏ ఫంక్షన్కైనా దేనికైనా కనీసం పెళ్లి కార్డు కానీ ఫంక్షన్ కార్డు కానీ వారి చేతికి ఇవ్వరు. వారి పక్కన ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తారు. ఎంత అవమానమని, ఎంత బాధపడతారండి వాళ్ళు, ఎంత ఇబ్బంది పడతారండి, ఎంత అవమానపడతారండి. ఏమండి ఎన్నెన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు పరిస్థితి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ స్త్రీ, ఈ విధవరాలు ఏం చేస్తుందో తెలుసా? ఒక దేవుని సేవకుడికి, ఒక దేవుని ప్రవక్తకి తన ఇంట్లో చోటిస్తుంది. తన జీవనాన్ని కొనసాగిస్తూ అంటే తన కుటుంబంలో ఒక ఆశ్రయం ఇచ్చిందని ఒక సేవకుడికి. ప్రేమైన దేవుని పిల్లరా, అతనికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి ఆహారం సిద్ధపడుతుందండి. మీకు అర్థమవుతుందా? మీ అందరికీ తెలుసు, చాలామంది దేవుని వాక్యంలో, దేవుని కార్యక్రమాల్లో
చాలా మంది మన అందరం కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు చక్కగా మనకు తోచినంత మన కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చి మనం చేస్తూ ఉంటుంటాం. మన అందరం చేయడం పెద్ద గొప్ప కాదండి నన్ను అడిగితే. మన అందరం చేయడం పెద్ద గొప్ప కాదు. ఎందుకంటే నాకు జీతం వస్తుంది, నీకు జీతం వస్తుంది, నీ భర్త కష్టపడుతున్నాడు, లేదా కుటుంబం కష్టపడుతుంది, అంతా కష్టపడతారు. కానీ విధవరాలు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వారు తినడమే కష్టం అక్కడ. మీకు అర్థం ఉందా? వారికి వారు చూసుకోవడమే, వారు తినడానికే వారికి అవకాశం ఉంటుందండి. ఇంకా పిల్లలు ఉంటే, విధవరాలకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. వారందరినీ సాగాలంటే ఆమెకు చాలా కష్టమైన పని. కానీ అలాంటి వారు దేవుని పనికి సహాయం చేశారు అనుకోండి, వారితో పోల్చుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు గొప్పవాళ్ళ, మన గొప్పవాళ్ళ? వాడే గొప్పవారే, వాడే గొప్పవారు. మీ అందరికీ తెలుసు, మన భావనే ఉందండి నిజంగా. ఈ సౌండ్ బాక్స్కి కొనడానికి మనందరం సహోదరుల ద్వారా ఎంతో ఆలోచన కలిగి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మొత్తం మీద దేవుని దయ వల్ల అందరికీ సెట్ అయ్యాను. ఇలా ఎవరికి వాళ్ళు తనకు తోచింది ఇస్తున్నప్పుడు నేను అందరికన్నా ఎక్కువ భవానీ వదిన 5,000 రూపాయలు ఇచ్చింది. 5,000 రూపాయలు భవానీ వదిన ఇవ్వగానే నేను ఆశ్చర్యపోయాను. తమ్ముడు మెసేజ్ పెట్టగానే, అసలు ఉద్యోగం చేసుకుంటున్న నేనే కానీ, లేదంటే మిగిలిన సహోదరులు కానీ, పనికి వెళ్తున్న వాళ్ళే కానీ, వాళ్ళకి ఇవ్వడానికే, వాళ్ళు వారి యొక్క పరిస్థితులను తగ్గించుకుని ఇవ్వడానికే వారికి కష్టంగా ఉన్నప్పుడు, ఏమీ లేని వారు, ఒక విధవరాలుగా ఉన్న ఒక స్త్రీ, ఎటువంటి ఆదాయం లేనిది, ఒక 3 పిల్లల్ని సాకాల్సింది, ఒక 3 పిల్లల్ని బాగోగులు చూడాల్సింది, వారి చదువులు కానీ, వారి యొక్క పరిస్థితులు కానీ, వారి జీవితాన్ని భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాల్సిన ఆ స్త్రీ దేవుని పని కోసం ఏం చేసిందో తెలుసా? 5,000 రూపాయలు ఇచ్చిందండి. 5,000 రూపాయలు ఎందుకు ఇచ్చింది? 5,000 రూపాయలు అంటే తినొచ్చు కదా, ఒక నెల అంతా వాడి కుటుంబం గడుస్తుంది కదా. ఏదైనా పనిలోకి వెళ్తుందంటే ఏ పనిలోకి వెళ్తుంది, ఇదే కాల పని ఉంటుంది, వెళ్తుంది. ఎందులో ఎంత వస్తాయి? తక్కువే కదా వస్తాయి అందరికి. ఇప్పుడు ఏమైనా పనులు ఉన్నాయా? ఏ పనులు లేవు. కష్టకాలం, ఇబ్బంది కాలం, వర్షాలు వస్తున్నాయి, తినడానికి తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నా యొక్క సహాయం నేను ఏం చేయదు తెలుసా? దేవుని పనికి నేను ముందుండాలనుకున్నదండి. అలాగే అయ్యలమ్మ పాప, ఆ పాప కూడా చాలా ఇబ్బందులు పడి, కష్టాలు పడి, ఏమంటే ఆరోగ్యం అప్పుడప్పుడు క్షీణించిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఆ నడుము నొప్పితో బాధపడి ఎన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఆమె కూడా ఏమంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే వీళ్ళు ముందుంటారండి. ఎప్పుడు ముందుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వస్తూ ఉంటుంది. ఎవరో గమనించలేంటి, నేను మాత్రం గమనించి ఎవరు గమనించలేదు అనుకుంటాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, వారి కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే దేవుడు వారి కష్టాన్ని చూస్తారని. వారు విధవరాలుగా ఉన్నారు ఎందుకు తెలుసా? వారందరూ మనకు పాఠం నేర్పించడానికే. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు ఆ సారెపోతున్న విధవరాలు కూడా ఏం చేస్తుందో తెలుసా? ఏలియాకి ఆశ్రయం ఇస్తుందండి. మీ అందరికీ తెలుసు. లోక సువార్త చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం ఊహించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 వచ్చు. మార్కు సువార్త 12వ అధ్యాయం 41. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతురాలైన అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండేవి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు కానీ ఈమె తమ లేమిలో తమకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను అన్నాడు. ఈ పేద విధవరాలు యేసుక్రీస్తు వారినే ఏం చేసింది? ఆకర్షించింది. యేసుక్రీస్తు వారే పేద విధవరాల కోసం చెప్తున్నాడు. ఏం తెలుసా? ఇదిగో ఇప్పుడు అందరూ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నారు కదా, ఎంతమంది వేశారు మీరు లెక్క చెప్పండి అని శిష్యులు అడిగినప్పుడు, శిష్యులు ప్రభు వాళ్ళంత వేశారు వీళ్ళంత వేశారు అని గొప్పగా చెప్తున్నప్పుడు, కాదు మీరు పొరపడుతున్నారు, ఎక్కువ ఎవరు వేశారో తెలుసా? ఈ పేద విధవరాలు వేసింది అన్నాడు. అదేంటి ప్రభు, పేద విధవరాలు 2 కాసులే కదా వేసింది, మిగిలిన వారు ఎక్కువ ధనం వేశారు కదంటే, ఊరి పిచ్చోళ్ళారా, మీకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? వారికి కలిగిన సమృద్ధిలో నుండి కొంచెము వేశారు. ఈమె ఏం చేసింది? తన జీవనమంతయు దేవునికి అర్పించింది, కానుక పెట్టెలో వేసింది. ఆ 2 కాసుల తర్వాత ఆమె తినడానికి ఏమైనా ఉందా? తినడానికి ఏం లేదండి. ఆమె ఎలా బ్రతుకుతుందో, ఎలా జీవిస్తుందో, ఏం జరుగుతుందో దానికోసం ఆవిడ ఆలోచించలేదు. నా జీవితం
దేవుని కోసం అర్పించాలనుకున్నది, నా జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలనుకున్నది. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి మంచి మంచి స్త్రీలుగా మనందరం ఉండాలండి. కొంతమంది విధవరాలు ఉండరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారండి. కానీ ఎవరి కోసం నేను టార్గెట్ చేసి ఎవరి కోసం మాట్లాడతలేదు, కానీ చెప్తున్నాను. కొంతమంది విధవరాళ్ళు యవ్వన కాలంలో ఉన్నవారు, యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారు, లేదా మిగిలిన వయసు మళ్ళిన వారు కూడా ఎలా ఉంటారో తెలుసా? అక్కడక్కడ ఇంటింటికి తిరుగుతూ, ఆయా ప్రదేశాలలో ఉంటూ ఏం చేస్తారండి? ముసలమ్మ ముచ్చట్లన్నీ మాట్లాడుతుంటారు, ముసలమ్మ ముచ్చట్లన్నీ చెబుతుంటుంటారు. రకరకాల మాటలు మాట్లాడుతూ, లేనిపోయిన సంగతులు మాట్లాడుతూ, ఇంటింటికి తిరుగుతూ, దేవుని వాక్యం చెప్పడానికి కాదు, మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికే మసులుతూ ఉంటుంటారు. ఇలాంటి విధవరాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? విధవరాండ్ల లెక్కల్లో వీరిని చేర్చొద్దని తిమోతికి రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. నాయన, ఇగో యవ్వనస్తులైన విధవరాండ్ల లెక్కలో నువ్వు చేర్చకు. ఎందుకంటే వారు మనకి ఏం కలిగిస్తారో తెలుసా? అవమానమే కలిగిస్తారు. దేవుని దూషింపబడేలాగా వారు ప్రవర్తిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి విధవరాలుగా మనం ఉండకూడదు. కానీ విధవరాలుగా ఉన్నవారు ఎలా ఉండదు? ఒకసారి పోతే విధవరాలను చూసి ఆమెను మీరు పరిమాణంగా ఒక సాదృశ్యంగా తీసుకోండి. ఆమెను మీ కళ్ళ ముందు పెట్టుకోండి, ఆమెలాగా ఉండాలనుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతుకుతుందో చూడండి ఈ స్త్రీ. చాలా మంది విధవరాలందరినీ తిరుగుతుంటారు, హేళన చేస్తుంటారు, బాధ పెడుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. కానీ దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? వారిని గౌరవించుకున్నాడు, వారిని బాధ పెట్టొద్దు అన్నాడు, వారిని ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. ఒకవేళ వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, వారి సంగతి ఏంటో నేను చూస్తానన్నాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధమునైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిత్యంగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకుని మిమ్మల్ని ఖర్చు చేత చంపించదును. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు అంటాడు. ఇశ్రాయేలుకి కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ అంటే తెలుసా? మీరు విధవరాన్ని ఎవరైతే ఉన్నారో మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ మీరు వారిని మాత్రం బాధ పెట్టారా, వారిని మాత్రం మీరు ఇబ్బంది పెట్టారా, వారిని మాత్రం మీరు హింసించారా, లేనిపోని సూటుపోటు మాటలతో అనేకమైన కార్యక్రమాలతో వారి జోలికి మీరు వెళ్ళారా, వారి తరపున నేను యుద్ధానికి దిగుతారు అన్నాడు దేవుడు. ఒకవేళ వారు మీ చేత బాధపడే, దేవా నేను ఈ యొక్క పరిస్థితుల్లో ఉండిపోయాను, పలానా వ్యక్తి వలన, పలానా స్త్రీ వలన, పలానా కుటుంబం వలన, పలానా పరిస్థితుల వల్ల నేను బాధపడ్డాడని దేవుడికి ఒకవేళ ఆ స్త్రీ గారు ఒకవేళ మొరపెడితే దేవుడు అంటున్నాడు, మీ సంగతి ఏంటో నేను చూస్తాను అంటాడు దేవుడు. అలా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు మిమ్మల్ని చంపేస్తాడంట, మీ భార్యలు మీ పిల్లల్ని ఎలా చేస్తారంట? దేవుడు దిక్కులేని వారిగా చేస్తారంట, విధవరాండ్రులుగా మీ పిల్లల్ని చేస్తాడంట. ప్రేమించే దేవుడు అంత గొప్పగా వారిని హెచ్చించుతున్నాడు చూడండి. వారి కోసం ఎలాంటి గొప్ప మాట రాయించాడు చూడండి. ప్రేమించే దేవుని పిల్లరా, దేవుని వాక్యం కలిగిన మనం విధవరాండ్రులు ప్రేమించండి, వారిని దూషించకండి, వారిని రకరకాల కార్యక్రమంతో ఇబ్బంది పెట్టకండి. ప్రతి విషయంలో దేవునికే లోపడండి, వాక్యానుసారంగా బ్రతకడానికి ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే వారు చాలా గొప్పవారు, చాలా గొప్పగా బ్రతికేవారు ఉన్నారు దేవుని కోసం. అప్పుడు జరుగుతున్న సందర్భం చూడండి. మన వల్ల వెళ్ళిపోతాం మన సందర్భానికి. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం చివరి మాటలుగా. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకున్నాను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఏం జరుగుతుందో చూసారా? వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పొలం ఏరుకుంటుంది ఆ స్త్రీ. వేరుకుంటున్న అంటేనే మాట్లాడగానే, అమ్మా కొద్దిగా నాకు తాగడానికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తావన్నాడు. నీళ్ళు ఇస్తా ఉన్నప్పుడు ఎలాంటప్పుడు నీళ్ళు ఇవ్వడానికే కదా, పెద్ద ఇబ్బంది ఏముందని మనం అందరం అనుకోవచ్చు. కానీ ఈరోజు ఎవరన్నా ఇంటికి వెళ్ళి మంచి ఇవ్వమంటే ఇస్తారా? ఎవరన్నా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే ఇస్తారా? మన పల్లెటూరులో అయితే సాధ్యకరం. మీరు టౌన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే
ఇస్తారండి? ఒక షాప్ పెట్టుకుంటాడు, ఆ పక్కన ఒక కిరాణా కొట్టు ఉంటుంది, అది ఏదో ఉంటుంది. మీరు కొట్టుగారు కొనుక్కోవడానికి మీకు తాగడానికి డబ్బులు లేవనుకుందాం, గ్లాస్ నీళ్ళు తాగడానికి నీళ్ళు ఏమంటే ఇస్తారండి ఎవరన్నా? ఎవరు ఇచ్చే పరిస్థితులు. ఎందుకంటే నీకు ఆ గ్లాస్ నీళ్ళతో నువ్వు 10 రూపాయలు వాటర్ బాటిల్ నువ్వెందుకు కొంటావు? నువ్వు కొనవు కదా. కాబట్టి ఆ నీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎదుటి వారికి సహాయం చేయాలన్న ఆలోచన రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే బైబిల్ ఒక మాట చెప్పారు కదా, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతుంది అన్నట్టు చూడండి. అంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఏమంటే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతున్నాయండి. కానీ ఇవన్నీ సన్నగిలిపోతున్నాయి, ఎన్ని ఇబ్బందికరంగా మారిపోతున్నాయండి. ప్రేమిని దేవుని పిల్లలు ఆలోచించండి. ఇక్కడ గ్లాస్ నీళ్ళు తీసుకుందామని అమ్మకపోతుంది, తాగడానికి నీళ్లు పట్టుకురమ్మన్నాడు. బాగానే ఉన్నంత వరకు నీళ్ళు తాగడానికి వెళ్తుంటే అమ్మమ్మ ఆగు ఆగు అంటాడు. ఏ టైగర్ అంటే అగో వెళ్ళావు కానీ వెళ్తూ వెళ్తూ నాకు ఒక రొట్టెని తీసుకురా. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరన్నా మంచిని అడిగారు అనుకోండి, మా మంచిలు తెస్తా కంచంతో కంచం అన్నం తెచ్చామంటే ఎవరన్నా తెస్తారా? ఎవరా నువ్వు ఇక్కడికి వచ్చేప్పుడు ఓలేని మంచిలు ఎత్తంటే ఏం తెమ్మంటున్నావు? కంచంతో అన్నం తెమ్మంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళమని చెప్పి ముందుగా వాళ్ళు ఏం చేస్తారా? చెప్పకూడేస్తారు ఏమండి. కానీ ఇక్కడ ఏమంటారు? ఏలేగారు ఏమంటారు? మీరు మంచిలు తెస్తూ ఏం చేయమంటారు? చక్కగా ఇప్పుడే ఫ్రెష్గా కాసిన ఒక రొట్టెని తీసుకురా అమ్మని అడుగుతున్నాడు. ఏమన్నా ఎవరైనా ఆ సారెపు స్త్రీ విధవరాలి ప్లేస్లో ఎవరైనా ఉంటే ఏం మాట్లాడతారండి? ఏవయ్యా పెద్ద మనిషి, అలా నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేనే ముసలిదాన్ని విధవరాల్ని, ఏమండి భర్త లేక నేనే అష్టకష్టాలు పడుతుంటే నీవు వచ్చి కనీసం మంచిలే పోనీలే మంచిలే కదా అనుకున్నాను. మంచిలే కదా ఎందుకంటానంటే అప్పటికే ఏ కాలం పెరుగుతుంది అక్కడ? కరువు కాలం ఎవరు మంచిలు ఇస్తాడా? ఇస్తారా? ఎవరు? ఎందుకంటే మా ఇంట్లో గ్లాస్ మీకు ఇచ్చేస్తే మా పిల్లవాడి గ్లాస్ తాగడానికి నీళ్లు ఉండవు, మా భర్తకి నీళ్లు ఉండవు, మా కుటుంబ సభ్యులకి నీళ్లు ఉండవు. మరి వీళ్ళందరికీ నీళ్లు వాడిని మీకెందుకు ఇస్తాను? ఎవరు కదా, ఎవరన్నా వాళ్ళ కుటుంబానే కదా ముందు చూసుకుంటారు. వారు బాగు చూసుకున్న తర్వాత మిగిలిన వారికి ఇస్తారు. కానీ ఈ విధవర అలాగా అనట్లేదండి. అతను ఏ మాట చెప్పినా ఆ మాటకి ఊ అంటుంది. కానీ ఇక్కడ అతను అడిగిన విషయానికి అవన్నీ తల్లడిల్లిపోయి ఏమంటుందో తెలుసా? అయ్యా ఈగో మేము తినడానికి కొద్దిగా పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉన్నాయి. నా కుమారుడు నేను ఈ రోజే లాస్ట్ మీల్. ఈ పొల్లలు ఎందుకు వెరుకెళ్తున్నాను తెలుసా? ఈ పొల్లలు ఏరుకుని వెళ్ళి పొయ్యి మంట పెట్టి ఆ కొద్దిగా పిండి ఏదైతే ఉన్నదో, కొద్దిగా నూనె ఏదైతే ఉన్నదో, ఆ నూనెతో ఆ పిండితో కొద్దిగా చెరుకు ఒక రొట్టె చేసుకుని ఇద్దరం ఈ రోజు తినేసి రేపు దినాన్ని మేము చనిపోతాము, మేము చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేనన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడు? చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నేను చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. ఏమండి ఇది ఏం చేయమంటాడండి? మీరు రొట్టె తెమ్మన్నాడు. రొట్టె తెమ్మన్న తర్వాత ఏం చేయలేదు. ముందు ఎవడన్నా తెలివైన వాడు లేదంటే మనసు కలిగిన వాడు అది ఏమంటాడండి? అమ్మ కొద్దిగా కదా ఉందంటున్నారు పిండి నూనెని, ముందు మీ కుర్రోడు నువ్వు చెరుకు కట్టి వేసేసి మిగిలిన కొద్దిగా ఏదైతే ఉందో నాకు పట్టరండి అమ్మంటాడు. అంతే కదండి, ఎవరైనా కదండి అదే కదండి అడుగుతారు. కానీ ఇతను ఏమంటున్నారు? ఏ దగ్గర ఏమంటున్నారు? ముందు నాకు రొట్టె చేసే, తర్వాత నీవు నీ కుమారుడు చేసుకోండి. ఏమంటే ఒకవేళ నిజంగా ఏదే గారు ప్రవక్త కాకపోతే, అబద్ధ ప్రవక్త అయితే పరిస్థితి ఏంటంటే ఆవిడ పరిస్థితి? ఇప్పుడు రొట్టె నిజంగా ప్రవక్త కాదని, ప్రవక్త కాబట్టి సరిపోయింది. ప్రవక్త కాదనుకున్నాం కాసేపు. ప్రవక్త కాకపోతే, నిజమైన ప్రవక్త కాకపోతే, అబద్ధ ప్రవక్త అయితే, దేవుని చేత పంపబడని వాడైతే ఏం జరుగుతుంది? ఈయన మాట నమ్మేసి రొట్టె తెచ్చేసింది, పిండి అంతా కలిపేసి రొట్టె తెచ్చేసింది, రొట్టె వేసేసింది, హాయిగా తినేసాడు అబ్బాయి. కానీ ఫుల్గా గ్లాస్ నీళ్ళు తాగేసాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇద్దరు ఏమైపోతారు? చనిపోతారు. ఇద్దరు చనిపోతారు. కానీ ఈ ఏలే చెప్పిన మాటను ఒక ఏలేకము దేవుడు చెప్తే, ఏలే మాటను ఎవరు వింటున్నారు? దైవజనుడు చెప్పిన మాటను ఎవరు వింటున్నారు? విధవరాలు ఉంటుంది. మీరు ఒక విషయాన్ని మర్చిపోతారు, విధవరాలకు అసలు దైవజనుడు తెలుసా? తెలీదు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మరు. వారెవరు? అన్యులు కదా, అన్ని జనులు కదా. అన్ని జనులకి ఎవరిది? యెహోవా దేవుడు తెలుసా? తెలియదు కదా. వారు అర్పిస్తే దేనికి అర్పిస్తారు? విగ్రహాలకు అర్పిస్తారు. వారు దేవుడిగా ఎవరు కొలుస్తారు? విగ్రహాన్ని కొలుస్తారు. వారు ఏదైనా నైవేద్యం కానీ ఏదైనా అర్పించాలంటే మొట్టమొదటి దేనికి అర్పిస్తారు? ముందు పట్టుకెళ్ళి అక్కడ అర్పిస్తారు. అక్కడ అర్పించిన తర్వాత మిగిలి తింటారు. కానీ ఇక్కడ ఇతను అడిగిన వెంటనే అతను మాట లోపడ్డది, ఎటువంటి సంకోచం లేకుండా, ఏమండి
ముందు వెళ్ళి రొట్టెలు చేసింది. రొట్టె చేసి పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చదవండి, ముగించుకుందాం. 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలే మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. మరొక పాయింట్ మనకు దొరుకుతుంది చూడండి. ఏలే చెప్పినట్టు చేసింది, చక్కగా దేవుడు చెప్పిన మాట ప్రకారం చెప్పాడు. ఆమె కూడా నమ్మేసింది. చక్కగా రొట్టెలు చేస్తున్నారు, రోజు తినేస్తున్నారు హ్యాపీగా. ఇలా రోజు తినేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నా చూడండి. అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా 15వ వచనంలో అతడును ఆమెయు ఆమె ఇంటివారు. ఏంటి ఇద్దరే, మరి ఇంటివారు ఎలాగొచ్చారు? ఇంతకు ముందు ఏమని మాట్లాడింది ఆవిడ? ఈ పిండి ఎవరెవరికి ఉన్నది? నాకు నా కుమారుడికి అన్నది. అని ఇద్దరికే కదా అన్నది. ఇప్పుడు నాకు నా కుమారుడికే సాలదన్న పిండి ఇప్పుడు ఏదే తినేస్తున్నారు. సారైపోతే విధవరాలు వస్తుంది, ఆమె కుమారుడు తినేస్తున్నాడు, వాళ్ళందరితో కూడా ఇంకొకటే ఉన్నారు ఇంటి వారు కూడా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? మీకు అర్థమవుతుందా? వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కరువు ప్రాంతంలో, కరువు సమయంలో ఇదిగో వారికి ఒక న్యూస్ అందేసింది ఆల్రెడీ. ఇదిగో విధవరాల దగ్గరికి ఎవరో దైవజనుడు వచ్చాడంట, వారు ఎంత తిన్నా ఏమి తిన్నా సరిపడినంత ఆహారం ఉన్నదంట అని తెలిసినప్పుడు మరి చుట్టాలు పట్టాలు ఉంటారు కదండి. మన బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు నీ దారి నీది, నా దారి నాది, నీ పని ఇది, నా పని అది. ఏమా మేము కష్టాల్లోనూ ఒక బియ్యం అడ్డు బియ్యం మాకేమైనా అప్పుగే ఇవ్వకూడదంటే ఏం చేస్తాం చెల్లి, ఏం చేస్తాం అక్క, మాకే తినడానికి లేదు, ఇదిగో ఒక తవ్వ ఉన్నది, మేము వండుకుని తినేస్తాం. రేపు తినాలి మా సంగతి ఏంటో మాకు తెలియదు అని అదే కదా మాట్లాడతాం, అదే కదా చెప్తాం. కానీ ఈ విధవరాలి పరిస్థితి ఒక్కసారిగా దేవుడు చెప్పినట్టుగా తారుమారు అయ్యేసరికి, ఏదే వచ్చేసరికి, తారుమారు అయ్యేసరికి, వారు సమృద్ధిగా ఆహారం దొరికేసరికి ఎవరు వచ్చారు? ఇంటి వారు అందరూ వచ్చేసరికి మొత్తం ఎవరైతే సంతానంతో వచ్చేసిందంట. చక్కగా వారు కూడా తినడానికి అవకాశం ఉంది, వారు కూడా బ్రతికిపోయారు. ఎవరు కూడా చెప్పండి. సారేపతు విధవరాలను ఎప్పుడు తక్కువగా చూడకండి. విధవరాలైన స్త్రీలను, చిన్నవారిని కానీ పెద్దవారిని కానీ ఎవరిని తక్కువగా చూడకండి. వారు దేవుడి కోసం ఒకవేళ నిజంగా బ్రతికితే దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టాడండి, ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి ఆమె ఆ కష్టకాలంలో, ఆ ఇబ్బందుల కాలంలో, ఆ కుమారుడు చనిపోయే సమయంలో, ఆమె చనిపోయే సమయంలో దేవుని మీద ఆనుకున్నది, దేవుడి కోసం నీతి నిజాయితీ కలిగి బ్రతికింది, చివరి ఫుడ్ వరకు నిలిచి ఉన్నది. అప్పుడు దేవుడు పంపించాడు, వారిని బ్రతికించాడు. ఏమంటే ఆ కాలంలో కూడా, ఆ సమయంలో కూడా, చనిపోయే సమయంలో కూడా ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఎవరిదో చెప్పండి? సారేపదు విధవరాలదండి. అందుకే దేవుడిని ఆకర్షించిందండి ఆ స్త్రీ. అందుకే ఏలియాని అక్కడికి పంపించారు. ఏలియాని ఇక్కడ తప్ప ఇంకెక్కడికి పంపించినా వారు ఏమైనా చూస్తారా? చూడరు. ఎవరైతే చూస్తారో వాళ్ళ దగ్గరికి పంపించాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అంత ఎందుకండి, వారున్న కాలంలో కరువు అనుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? అన్ని పంటలు పండుతున్నాయి. మనకి 2 పంటలు పండేస్తున్నాయి. చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చక్కగా ఉద్యోగం చేస్తున్నా, చక్కగా పనులు ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నా, ఇన్ని మనకి సమృద్ధిగా అందుతున్నా మనం ఎవరికైనా సాయం చేస్తున్నామా? లేని వారికి, కష్టంలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, కనీసం తినడానికి తిండి లేని వారికి ఎవరికైనా మనం సహాయం చేస్తున్నామా? విధవరాలు మన అందరికీ బుద్ధి చెబుతుంది. అన్ని ఉన్నవారు, అన్ని కలిగిన వారు మనమే ఎలా ఉంటే కానీ ఆ విధవరాలను చూపించి దేవుడు మన మీద నేరస్థాపన చేయడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఆ సారేపతని విధవరాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నా, మీ యొక్క స్థితిగతులు ఎలా మారిపోయినా చివరి వరకు దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద నిలబడండి. ఆయనను బట్టి ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. ఆయన మాట నమ్మండి చాలంతే. ఇదిగో మీకు కావలసినవి దేవుడు అన్నిటినీ అనుగ్రహిస్తారు. మొట్టమొదటి మంది ఏంటి వెతకాలంట? నీతిని, రాజ్యాన్ని. ఎప్పుడు అదే మాట అండి. ఇంకా ఎప్పుడు ఎక్కడ చెప్పినా మీరు ఎప్పుడు మీ మైండ్లో ఉండాల్సినదే. నీతిని, రాజ్యాన్ని వెతకడం అంటే దాని అర్థం ఏంటి? మరలా ప్రశ్న, నీతిని వెతకడం ఏంటి, రాజ్యాన్ని వెతకడం ఏంటి? రాజ్యం ఎక్కడ ఉందండి? క్రీస్తు రాజ్యం ఎక్కడ ఉంది? వస్తాదా? వచ్చేసిందా? ప్రశ్నలు వచ్చే వారం చెప్పండి. క్రీస్తు రాజ్యం ఎక్కడ ఉంది? రాజ్యం రాబోతుందా? రాజ్యం ఆల్రెడీ వచ్చిందా? ఆల్రెడీ నేను ఒక పాఠం చెప్పాను దీని మీద. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు రాజ్యము సమీపంగా ఉందని మాట్లాడుతుంటాడు.
మీకు అర్థం ఉందా? క్రీస్తు రాజ్యం ఎక్కడ ఉందంట? దేవుని రాజ్యము, మత్తయి సువార్తలో మాట్లాడతారు, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. సమీపం అంటే దగ్గరగా ఉన్నదని, మన దగ్గరగా ఉన్నది. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు వారే. మనం చెప్పండి, మన రక్షకుడు కదా. ఆ రాజ్యానికి రాజు ఎవరు? గట్టిగా చెప్పాలి, యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? వెతకాలి. ఏం చేయాలమ్మా? వెతకాలి. ఎలా వెతకాలి? ఎలా వెతకాలి చెప్పండి. చర్చికి వస్తే యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నట్ట? ఏదైనా సభలకు వెళ్తే యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నట్ట? చెప్పాలి. యేసుక్రీస్తు వారిని ఎతకడం అంటే ఆయన వాక్యాన్ని మనం చదవడం, వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యానుసారంగా మనం జీవించడం, ఆయనను మన రాజుగా మనం స్వీకరించడం. నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉంటే నీ రాజు ఎవరో? నరేంద్ర మోడీ గారు కాదు. ఎవరో నీ రాజు? నీ రాజు ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నీకు రాజు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆ రాజు చెప్పినట్టు ఏం చేయాలమ్మా? విన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నారండి, ఈ భారతదేశంలో అనేక మంది ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నవారు అందరూ ఎవరు అధికారం కింద ఉన్నారు చెప్పండి? ఎవరు అధికారం కింద ఉన్నారు? నరేంద్ర మోడీ గారు అధికారం కింద ఉన్నారు. మీరు అవునన్నా కాదన్నా ఆయన సంతకం పెడితేనే ప్రతిదీ జరుగుతాయి. ఏదైతే పైన నుంచి జరగాల్సినవి ఉన్నాయో ప్రతిదీ కూడా ఆయన జరుగుతాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజు లాంటి కూడా మనకు అనుకోవడానికి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం మసులుకోవాలి. ఇందులో మసులుకుంటేనే దేశంలో మనం కొనసాగాలి. కానీ క్రీస్తు రాజ్యంలో క్రీస్తు నువ్వు రాజుగా అంగీకరిస్తేనే అప్పుడు ఆయన నువ్వు వెతుకుతూ ఉండాలి. నీ జీవితంలో రోజు వెతకడం అంటే ఏంటి? ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా జీవించాలి. ఏమండి? ఆయన ఎలాగైతే మాట్లాడాలో అలాంటి మాటలు మాట్లాడాలి, ఆయన ఎలాగైతే సువార్త చేయాలి అలాంటి సువార్త కార్యక్రమాలు పాల్గొనాలి, సువార్త కార్యక్రమాలు చేయాలి, అనేక మందిని మనం రక్షణలోకి తీసుకురావాలి. కేసుకి నువ్వు రాజుగా అంగీకరించావనుకోండి, నీ రాజుకి విరుద్ధంగా నువ్వు ఏ పని చేయవు. వ్యభిచారం చేయను, నీ రాజు ఆజ్ఞకి విరుద్ధమా కదా? విరుద్ధం. ఈ రాజుని రాజుగా అంగీకరిస్తే నువ్వేం చేయవు? వ్యభిచారం చేయవు. దొంగతనం చేయడం నేరం. నువ్వు రాజుని యేసుక్రీస్తు రాజుగా అంగీకరిస్తే నువ్వేం చేయవు? దొంగతనం చేయ. ఎందుకంటే నీ రాజు ఏం చేస్తాడు? నిన్ను శిక్షించేత తొక్క తీసేస్తాడు రాజు. నేను పూర్వకాలంలో రాజులు ఉన్నారు కదా, అనేక మంది రాజులు ఉన్నారు కదా. మన దేశాన్ని, మన ప్రాంతాన్ని పిఠాపురం రాజు గారు ఉన్నారు, మన చోళులు సామగఢ రాజు గారు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు చెప్పండి? విజయనగరం రాజులు ఉన్నారు, రాజమండ్రి రాజు ఉన్నాడు, చింతమణి ఉంది కదా, మొత్తం నాశనం చేసింది రాజుని. ఏమండి? ఈ రాజులు ఉన్నారు. ఎలా అనేక మంది రాజులు ఉన్నారు ఆయా ప్రాంతాలకి. ఈ రాజులు చెప్పినట్టే వారు నడుచుకున్నారు కాబట్టి వారి యొక్క జీవితం కొనసాగింది. రాజుగా ఎవరైనా ఎదురు తిరిగితే ఏంటి శిక్ష? ఏంటి? అయితే ఉరి శిక్ష చేస్తారు, లేదంటే చంపేస్తారు మొత్తం మీద. ఏదో లాగా ప్రేమించ జనులారా, ఇక్కడ యేసుక్రీస్తు నువ్వు రాజుగా అంగీకరిస్తే ఆయన ఆజ్ఞల కింద నువ్వు నడుచుకోవాలి. మిగిలిన దానికోసం నీ ప్రకారం నువ్వు నడుచుకుంటే ఇదిగో ఆయన విధించే శిక్షకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతకడం అంటే ప్రతి దినము ఆయన యొక్క చిత్తాన్ని మీ జీవితంలో మీరు కొనసాగించాలండి. ప్రేమైన దేవుని పిల్లరా, శారీరక విధవరాల గురించి మనం నేర్చుకోవడం తెలుసా? దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోండి, దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి, దేవుని కోసం చివరి వరకు నిలబడడం నేర్చుకోండి. అలా నేర్చుకుంటారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాలు కలిగించిన మా కన్న తండ్రి దేవా, మీకు వందనములు నాయన. ఒక విధురాలు ధర తండ్రి మాకు విలువైన పాఠాన్ని, సంగతులు తండ్రి మాకు వివరించినందుకు తెలియపరిచినందుకు తండ్రి. ఎన్నో విలువైన సంగతులు తండ్రి ప్రతి వారమునైనా మీరు మాకు వినిపింపజేస్తూ మాకు తెలియపరుస్తూ తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలను తండ్రి మీరు కడుతున్నందుకు వందనములు తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో తండ్రి, ఎవరు హృదయంలో తండ్రి భద్రపరుచుకున్న తండ్రి మీకు తెలుసు నాయన. అటు రీతిగా వారు బ్రతికేలాగా తండ్రి సహాయం అనుగ్రహించండి. ఇంకను ఎవరైతే తండ్రి మీకోసం బ్రతకలేకపోతున్నారు తండ్రి, మీకోసం ఆలోచన కలిగలేదో ఆయన వారికి మరొక అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ శబ్దయంత్రం ద్వారా నాయన ఎవరైతే మీ మాటలు విని తండ్రి ఆదరణ పొందుకుంటున్నారో తండ్రి, వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో నాయన వారికి కూడా తండ్రి మంచి అవకాశాన్ని అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి. అలాగే తండ్రి మా సంఘం ద్వారా జరపబడుతున్న తండ్రి ప్రతి కార్యక్రమంలో మీరు తోడేంటి సహాయం అనుగ్రహించమని నాయన. అలాగే ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో తండ్రి, ఈ యొక్క పరిస్థితులు ఎవరికైతే బాగోలేదో తండ్రి ప్రతిదీ మీరు ఎరిగిన వారు తండ్రి. ఈ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి మీ యొక్క సమాధానం కృపను దయచేయమని తండ్రి. తండ్రి మరలా మేము అందరం కలుసుకున్నంత వరకు మీ కృప, మీ సమాధానం అందరికీ తోడుగా వచ్చమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున
అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.